ఏం చేయాలి మనం? రక్షణ పొందిన తర్వాత, మారుమనసు పొందిన తర్వాత, ప్రభువుని అంగీకరించిన తర్వాత మన సుఖాలు, మన సౌఖ్యాలు, మన ఆనందాలు, మన సంతోషాల్లో మునిగి తేలమని బైబిల్ చెప్పలేదు. బైబిల్ చెప్పిన మాట ఏంటో తెలుసా? మీరు వెళ్ళండి, సమస్త జనులకు ఏం ప్రకటించండి? సువార్త ప్రకటించండి. చెప్పు, స్వచ్ఛమైన సువార్త. యేసయ్య ఏం చేశాడో చెప్పు. ఆయన శిలువలో చేసిన త్యాగాన్ని గురించి మాట్లాడు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన పునరుత్థాన శక్తిని గురించి మాట్లాడు. ఆయన తిరిగి రాబోతున్నాడు, అదే లోకానికి ఉన్న నిరీక్షణని చెప్పు. దట్స్ ద గాస్పెల్, అది సువార్త. నేను మిమ్మల్ని పంపిస్తున్నాను కదా అని చెప్పి మీరు ఒంటరి వారు కాదు, యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటానన్నాడు. దేవుని నామమున స్తోత్రం కలుగుగాక. వీఆర్ నాట్ అలోన్ ఇన్ దిస్ మిషన్. We are not alone in gospel preaching. We are not alone in great commission. God is with us. His presence is with us. దేవుడు మనతో ఉన్నాడు, మనతో ఉంటాడు, మనతో ఉండబోతున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. హల్లెలూయా. సువార్త ప్రకటనలో నువ్వు ఎప్పుడు ఒంటరివి కాదు. సువార్త ప్రకటనలో ఎప్పుడు నువ్వు ఒంటరి వాడువు కాదు. God is with you and the Spirit of God is with you. పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు. కాబట్టి నువ్వు ఎప్పుడు ఒంటరివి కాదు.